దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. ఈరోజు కర్నూలు కలెక్టర్ ఆఫీసులో ఛాంబర్లో ఈ ఎస్సీ ఎస్టీ కేసు గురించి విచారణ జరిగిందని చెప్పాను. విచారణకు అటెండ్ అయ్యాను. ముఖ్యంగా అయ్యా ఈ కేసు సంబంధించినటువంటి వివరణాత్మకమైన విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ ఇస్తున్నాను, తీసుకొని సంతకాలు పెట్టామని చెప్తే కమిటీ మెంబర్లో ఒక్కరు సంతకం పెట్టి తీసుకునే ధైర్యం చేసి ఒకటి కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ ముందర వివరణాత్మకంగా ఆధారాలతో సహా మీకు రాసిస్తున్నాను, రిమార్క్స్ రిప్రజెంటేషన్స్ ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చారు, తీసుకోండి అని చెప్తే ఎంత భీకరంగా హుందాగా గొప్పగా విశిష్టమైన అధికార ప్రవర్తించిన అధికారులు సంతకం పెట్టి కాగితాలు తీసుకుంటామనేటువంటి ధైర్యం చేయలే. చూడండి, బయటికి మాత్రం అఫీషియల్స్ చాలా పద్ధతి ప్రకారం ఉంటాము, ఎంతటి వాడైనా అని చెప్పిన అధికారులు సంతకం పెట్టి కాగితం తీసుకోవడానికి ధైర్యం చేయలేదు. ఒక అధికారి, ఒక చట్టం ఉంది, నేను అధికారిని, విశిష్టమైన వ్యక్తి నేను మాట్లాడిన అధికారులు ఈరోజు అదే చట్టాన్ని చూపించేసరికి చెత్త కాగితం తీసుకోవడానికి జంకినారు కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ ముందర. ఏ స్థితికి వచ్చిందని ఏమనుకోవాలి? సో మీకు అధికారులము మా ఇష్టం వచ్చి ప్రవర్తిస్తాము, మాట్లాడకూడదు అనే సిద్ధాంతం నడుస్తుంది. దానికి బ్రేక్ ఖచ్చితంగా పడితీరాలి. ఏ చట్ట ప్రతినిధులము, ప్రభుత్వ అధికారం అన్నారో అదే ప్రభుత్వాన్ని, అదే చట్టాన్ని, చట్ట అధికారులని అదే చట్ట ప్రకారంగా ప్రశ్నిస్తాం, మాట్లాడతాం. తీసుకోలేదు. గౌరవ కలెక్టర్ గారు అడిగారు ఏం జరిగిందని, వివరంగా చెప్పాను. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అన్నట్లు అన్నారు. మరి ఈ కేసు ఏంటి అన్న, చూస్తాను, పరిశీలిస్తాను అన్నారు. ఈ లోపల విశిష్టమైనటువంటి కానిస్టేబుల్, నేను ఈరోజు కూడా 11 సంవత్సరాల తర్వాత ఒక కుటుంబ యజమాని, ఒక భార్యకు, ఒక స్త్రీకి భర్త అయ్యండి, ఒక భార్య ఉండి, పిల్లలు ఉండి, కొడుకు కోడలు ఉండి, ముఖ్యంగా కొడుకు చనిపోయాడని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుని ఈరోజు బాధ అనిపించింది. చెప్పేది కలెక్టర్ గారు చెప్పారు, మా చనిపోయిన వ్యక్తి గురించి చర్చ వద్దాము, నాకు కూడా బాగున్నది, పద్ధతి కాదని చెప్పి. అంత బాధపడిన వ్యక్తి చెప్తే, అయ్యా నేను తప్పు చేసింది చెప్పు, బజార్లోకి రా, నడి బజార్లో నీ కాళ్ళు మొక్కుతాను అన్నా. ఆ మాట ఎందుకంటే నేను నీ కాళ్ళు మొక్కుతా అంటాడు. మరి ఒప్పుకో, తప్పు చేసినా చేయలేదంటే నేనేం చేయలేదమ్మా, మా డిఎస్పీ చెప్పినాను, సాయంత్రం పెట్టుకో కేసు అంటే కేసు పెట్టాను అని చెప్తాను. మరి కలెక్టర్కైనా అర్థం కావాలి కదా. కలెక్టర్ గారు ఏమన్నారు, సుపీరియర్ ఆఫీసర్ ముందర ఏ విధంగా ఉండాలి అన్నారు. వాట్ ఈస్ ద పెయిన్, హూ ఇస్ ద సుపీరియర్ ఆఫ్ ది పెయిన్? బాధ కన్నా గొప్పవాళ్ళు ఎవరమ్మా, బాధ కన్నా గొప్పది ఏదో చెప్పండి అన్న. కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఛాలెంజ్ చేసి సైలెంట్ అయిపోయారు కలెక్టర్ గారు కూడా. ఒక స్టేజ్లో ఏమన్నారు, జేసీ జాయింట్ కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఫైనలైజ్ అని. ఓకే, సంతోషం అన్న. లేదు, మరి విచారించి పరిశీలిస్తామన్నా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను. ఫ్యాక్ట్ బయటికి రావాలి. సుప్రీంకోర్టు తీర్పు జడ్జిమెంట్కి విలువ ఉందా లేదా? భారత రాజ్యాంగానికి విలువ ఉందా లేదా? భారత రాజ్యాంగాన్ని 341 1950లో గజెట్ ఆర్డర్కు విలువ ఉందా లేదా అని చెప్పి అడిగితే, సరే రాజ్యాంగం ఎందుకులేండి అని. ఉంది కదా మేడం, నాకు దరిద్రపు రాజ్యాంగం ఉందన్న. రాజ్యాంగం గురించి మాట్లాడదండి, నేను జిల్లా మ్యాజిస్ట్రేట్ను, బయటికి చెప్తే ఏమవుతుందని చెప్పు. ఏమవుతుంది? ఏమీ కాదు అని చెప్పి. ఏమీ కాదు. మరి రాజ్యాంగాన్ని మీరు అమలుపరచకుండా రాజ్యాంగాన్ని ఏమనొద్దంటే, రాజ్యాంగాన్ని అమలు పరచాల్సిన బాధ్యత జిల్లా జడ్జికి ఉందా లేదా? మరి సమాధానం చెప్పాలి కదా. దీన్ని ఇంతటితో వదిలిపెట్టాను. ఎంత దూరమైన పోని, నాకు ఏమీ లేదు, ఇంట్లో కూర్చొని నడిపిన. అమాయకంగా నమ్మి అధికారులను గౌరవించి గంటలు బయట కూర్చొని నన్ను చూసి నవ్వుతుంటే ఓర్చుకొని లక్షలు ఖర్చు పెట్టుకొని తిరిగిన, గౌరవించిన. ఈరోజు చట్టంతోనే వాళ్ళతో మాట్లాడుతున్నా. పోయి కూర్చుంటే సమాధానం లేవు. ఒక జిల్లా కలెక్టర్ మౌనమైంది అడుగుతుంటే ఎక్కడికి పోవాలి వ్యవస్థ? ఒక కానిస్టేబుల్ కోసము జిల్లా స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారంటే ఏమనుకోవాలి? సో దీన్ని ఇంతటితో వదిలిపెట్టాను. ఎంత దూరం పోతుందో చూద్దాం. వాళ్ళకు ఉద్యోగాలు, నాకు ఖర్చు. సమాధానం చెప్పాల్సిన రోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ఆ చదువుకోనే దానికి విలువ ఉండదు, చదువుకున్న నాకు విలువ ఉండదు. ఏ చదువు, ఏ ఉద్యోగం, ఏ చట్టము అంటున్నారో ఆ చదువును, ఆ ఉద్యోగాన్ని ఆ చట్టంతోనే ప్రశ్నిస్తాను. సమాధానం చెప్పి తిరాలి. ఏం జరుగుతుందో చూద్దాం. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా, డిఎల్ఎన్ శాస్త్రి.